అందరికి నమస్కారం. ఇవాళ ఎమ్మిగా పిల్లలకి బాగా ఇష్టమైన, పిల్లలు కాదు పెద్దలకు కూడా ఇష్టమైన బూందీ లడ్డు తయారు చేస్తున్నాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాము. శనగపిండి జల్లించి తీసుకోవాలి. దీనికి నీళ్ళు ఒక కప్పు శనగపిండికి దగ్గరగా ఒక కప్పు నీళ్ళు పడతాయి. ఉండలు లేకుండా బాగా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. నేను మా అవ్వ ఈ లడ్డు తయారు చేస్తున్నాము. ఈ విధంగా విస్కర్ తీసుకొని కలుపుకుంటే ఉండలు లేకుండా పిండి బాగా స్మూత్గా వస్తుంది. ఒక కప్పు శనగపిండికి దగ్గరగా ఒక కప్పు నీళ్ళు పడతాయి. నీళ్ళు మనం అడ్జస్ట్ చేసుకోవాలా, కొలత ఏం లేదు, కానీ దగ్గరగా ఒక కప్పు నీళ్ళు పడతాయి. ఈ విధంగా స్మూత్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చక్కెర ఇంకొక గిన్నె తీసుకొని ఒక గిన్నె శనగపిండికి ఒక గిన్నె చక్కెర తీసుకొని సగానికి కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకున్నాం. అంతేనావా? అంతే. ఈ విధంగా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చక్కెర నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన శనగపిండిని ఈ విధంగా మనము బూందీ లడ్డు మేము కొంచెం చేస్తున్నాం కాబట్టి జాలగంట ఉంటే జాలగంట, లేదంటే బూందీ పలుకు ఉంటే బూందీ పలుకైనా పెట్టుకోవచ్చు. మేము కొంచెం కాబట్టి జాలగంటతోనే ఈ విధంగా వేస్తున్నాం. ఆయిల్ బూందీ బాగా రావాలంటే మెయిన్గా ఆయిల్ బాగా కాగాలి, లేదంటే బూందీ లావు వస్తుంది, ఉంటలు కడుతుంది. ఈ విధంగా ముందుగా ఆయిల్ ఎంత బాగా కాగితే మనకి ఈ విధంగా వేసేటప్పుడే అర్థమవుతుంది. అది సైడ్ పోతుంది. బూందీ సైడ్ పోలేదనుకోండి ఉంటలు కడుతుంది, అంతా అక్కడక్కడే పడి ఉంటలు కడుతుంది. ఈ విధంగా బూందీ అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ముందుగా నానబెట్టిన చక్కెరను మధ్యలో కలుపుతూ ఉంచుకోవాలి. ఈలోపు మనం బూందీని కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి, లేదంటే రోట్లైనా వేసి దంచుకోవాలి. ఈ విధంగా చక్కెర పాక అయిందా లేదా అని మధ్యలో కలుపుతూ ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ విధంగా పాక అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఇంకా పాకం కాలేదని, ఇంకా కొంచెం దగ్గర రావాలని అవ్వ చూస్తుంది. ఈ విధంగా మధ్యలో పాక అయిందా లేదా అని చూసుకోవాలి. అంతేనవ్వా? పాక అయిందా? వచ్చింది. అట్లా ఉంటారా అలా? చేతికి వచ్చే ఎన్ని రోజులు ఉంటుందవ్వ ఇట్లా? ఒక నెల ఉంటుంది. ఒక నెల ఉంటుందా? లేత పాకం అయితే ఉండదు కదవ్వా? బూజు వస్తుంది. నేను కూడా చూశానండి ఈ విధంగా పాక వచ్చిందా లేదా అని. ఈ విధంగా బూందీని ముందుగా మెదుపుకోవాలి. మెదుపుకుంటే మనకు చక్కెర అనేది బాగా పడుతుంది. నేను బూందీ వేసానండి, మర్చిపోయి. ముందుగా యాలకుల పొడి, కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ వేయాలా మర్చిపోయి ముందు బూందీ వేసాను. ముందే వేసుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. ఈ విధంగా బూందీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీ వేసుకోవాలి. పాకైన తర్వాత ఇందులోనే ఇలా యాలకుల పొడి, తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని విధంగా బాగా కలిసే విధంగా వేసుకోవాలి. ఇది మనం వేడిగా ఉన్నప్పుడు ముద్దలు కట్టలేము కాబట్టి ఈ విధంగా గోరెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసి కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఉంటలుగా కట్టుకోవాలి. ఈ విధంగా చిన్న సైజు ఉంటే పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తింటారు. చిన్న క్యూట్గా ఉన్నాయని ఒక కప్పుకే దగ్గరగా నాకు 28 లడ్లు వచ్చినాయి. మనము కొనుక్కొచ్చుకున్నా కానీ ఇన్ని రావు. ఒక కప్పుకి ఇన్ని వచ్చినాయి చూడండి. టైం కూడా ఏం ఎక్కువ పట్టదు, ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్